సో మీరు ఇద్దరు నాయకులను చూశారండి దగ్గర నుంచి, చంద్రబాబు గారిని చూశారు, ఇప్పుడు కేసీఆర్ గారిని చూస్తున్నారు. వాళ్ళు ఏంటి సిమిలారిటీస్ ఏమిటి, వైరుధ్యాలు ఏంటి? ఈ కేసీఆర్ గారండి చూడు, ఏదైనా పని చేయాలనుకుంటే ఆయన మైండ్లోకి వస్తే అది మంచి అని అనుకుంటే, ఇది ప్రజలకు ఉపయోగపడుతుందని అనుకుంటే దేనికి ఈయన భయపడడం, ఎరవడం. ఓన్లీ థింగ్ ఏంటంటే మనం చేసే పని ప్రజలకు ఉపయోగపడుతుంది అంటే ఎంతవరకైనా వెళ్ళగలుగుతాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఏ పని చేయాలన్నా ఆలోచన విధానం ఎక్కువ ఆయనకి. 1, 4 సార్లు 10 సార్లు ఆలోచన చేసి దాన్ని నానబెట్టి అనేది చంద్రబాబు నాయుడు గారు సంశయిస్తూ ఉంటారా? ఆయనకి ఈయనకి చెప్పాలంటే తేడా అది. ఓకే. ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఆయన కరెక్ట్గా ఆయన నోటీస్కి తీసుకెళ్ళగలిగితే, ఇఫ్ ఇట్ ఈజ్ జెన్యున్ ఆయన ఫీల్ అయితే, అంటే ఏ ఒక్కళ్ళకని కాదు నా ఉద్దేశం, ప్రజలకు ఇమ్మీడియట్గా అయినా స్టెప్ తీసుకుంటారు కేసీఆర్ గారు. అదే ఆయన మనస్తత్వం, నా అబ్జర్వేషన్. అని మీరు దగ్గర నుండి చూసారు కాబట్టి. సో మీకే ఎదురైంది కదా ఆ విషయంలో, చంద్రబాబు గారు మీకు సీట్ ఇస్తానని చెప్పి లాస్ట్ మూమెంట్లో గాంధీ గారికి. అవును. సో మీరు ఒక రకంగా విక్టిమ్ అనుకోవచ్చా? ఎస్, టీడీపీలో విక్టిమ్ అండి. నేను విక్టిమ్. చాలా బాధపడ్డాం. బట్ అయినా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే, గాంధీ గారి సీట్ డిక్లేర్ చేసినా కూడా నన్ను పిలిచి, రమేష్ కొన్ని కారణాల వల్ల గాంధీకి ఇవ్వాల్సి వచ్చింది, మీరు అర్థం చేసుకోండి, మీరు గెలిపించండి, మీ భవిష్యత్తు ఐ టేక్ కేర్ అని పంపాయని చెప్పడం కూడా జరిగింది ఆ రోజు. అట్లనే ఏమి, ఎందుకంటే నలుగురు ఆశించినప్పుడు నలుగురికి బీఫామ్ రాదు కదా సార్, ఏ పార్టీ కూడా. సో నేను కూడా అర్థం చేసుకున్నా. మరుసటి రోజు పొద్దున్నే గాంధీ గారు నా దగ్గరికి వచ్చాడు. నేను ఆయన చెప్పా, ఒక్క నిమిషం కూడా మీరు టైం వేస్ట్ చేయొద్దండి, ముందు మన పనిలో మనం ఉందాం, ఫస్ట్ మన గెలిపే ముఖ్యం అని చెప్పి మేము ఆ రోజు చేయటం జరిగింది. అదే రకంగా రిజల్ట్ కూడా రావటం జరిగిందండి. సో మీరు ఇందాక ఒక మాట అన్నారండి, అంటే మీరు మొదటి నుంచి కూడా నాన్ కాంగ్రెస్తో, తెలుగుదేశం పార్టీతో సామాజిక వర్గాల పరంగా కూడా మీరు మమేకం అవుతూ వచ్చారు. అవునండి. కానీ తెలుగుదేశం కష్టకాలంలో ఉన్నప్పుడు తెలంగాణలో మీరు పార్టీని వదిలేసి దాన్ని కూడా, అంటే ఇటువంటి కన్సిడరేషన్స్, ఏ రకమైనటువంటి కన్సిడరేషన్స్ లేకుండా వెళ్ళిపోవటం అనేటువంటిది ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అంటే ఇక్కడ తెలుగుదేశానికి ఇక ఫ్యూచర్ లేదు అని మీరు ఏమన్నా అటువంటి కన్క్లూషన్కి వచ్చారా? అంటే నా వరకు నేను చెప్పాలంటే మీరు అన్న పాయింటేనండి. ఎందుకంటే తెలుగుదేశం రామారావు గారు ఉన్నప్పుడు హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ రామారావు రామారావు తరం అయిపోయినాక చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు అంటే తెలుగుదేశంగా చూసాం. మరి అటువంటి చంద్రబాబు నాయుడు వారి వదిలేసి అక్కడ ముఖ్యమంత్రికి వెళ్ళిపోయారు ఆయన. ఇంకెవరు ఇక్కడ దీన్ని కాసేది ఎవరో, దీన్ని చూసేది ఎవరు, ఇక్కడ కార్యకర్తలను పట్టించుకునేది ఎవరు? అందరికి అర్థమైపోయిన పరిస్థితి అండి. చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఎవరిని చూసి ఇక్కడ ఓటేస్తారు, ఎవరిని చూసి వేయాలి, ఎవరికి వేయాలి ఓటు? కానీ నాయకులు వెళ్ళిపోయిన క్యాడర్ చాలా స్ట్రాంగ్ ఉంది. క్యాడర్ స్ట్రాంగ్ ఉండటంలో ఒకటండి అక్కడ ఉందని అంటున్నారు, నేను కాదని అంటలేదు. కానీ అంటే ఎవరైతే తెలుగుదేశం పార్టీ ద్వారా లబ్ధి పొందారో, తెలుగుదేశం కూడా 15 ఏళ్ళు ఇక్కడ రూలింగ్ ఇచ్చింది కదండి, లబ్ధి పొందిన వాళ్ళు తప్పకుండా ఉంటుంది కదండి. సో వాళ్ళు అంతేగాని ఇంటాక్ట్గా ఉందా, లేకపోతే మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు అంత పరిస్థితి లేదు. మీ నియోజకవర్గంలో చెప్పండి, మీ నియోజకవర్గంలో క్యాడర్ అంటే ఏ నియోజకవర్గం చెప్పండి, నేను మీ శేర్లింగంపల్లి చెప్పండి. అంటే అఫ్ కోర్స్ గాంధీ గారు ఉన్నప్పటికీ కూడా అవును మీకు కొంత అనుచరులు ఉన్నారు కదా. అంటే శేర్లింగంపల్లి వరకు ఏంటంటే ఆ పర్టికులర్ కాన్స్టిట్యున్సీని తీసుకుంటే పర్టికులర్గా ఆంధ్ర సెటిలర్స్ ఎక్కువ అక్కడ. అఫ్ కోర్స్ 29 రాష్ట్రాల నుంచి వచ్చిన సెటిలర్స్ కూడా ఉన్నారు. 20 అంటే నా ఉద్దేశం భారతదేశంలో నుంచి అంటే బికాజ్ ఆఫ్ ఐటీ సెక్టర్ కదా ఎక్కువ. సో అన్ని రకాల ప్రజలు ఇచ్చారు భారతదేశంలో, అన్ని రాష్ట్రాల నుంచి వచ్చి ఉంటారు అక్కడికి ఉద్యోగరీత్యా. అయితే ఎక్కువ మంది ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు. కాబట్టి ఆంధ్ర సెటిలర్స్ ఒకప్పుడు ఎక్కువ తెలుగుదేశంతో మమేకమై ఉన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా అక్కడ కొంచెం ఆ ధోరణి కనబడుతున్న మాట వాస్తవం. కానీ బట్ ఏదేమైనా మెల్లమెల్లగా మార్పు వచ్చిందండి. అది రేపు ఎలక్షన్ నాటికి బ్రహ్మాండంగా మాకు టీఆర్ఎస్ పార్టీకి పోలరైజ్ అవుతుందండి. టీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీతో శేర్లింగంపల్లిలో గెలుస్తామండి.